హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి చూపిస్తున్నానండి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ. ఇప్పుడు చాలా వేసవులు పెరిగిపోయినాయి కదండి, చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ తాగితే హెల్దీ చాలా టేస్టీగా ఇంకా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను. సూపర్గా ఉన్నదండి. చేద్దామా? లెట్స్ గో. ఇలాంటివి అన్ని ఫ్రూట్స్లు తీసుకున్నాను. పప్పాయ, వాటర్ మెలన్, కర్బూజా అంటారు మా దగ్గర, గ్రేప్స్, బనానా అన్నీ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఇలాగ కట్ చేసుకోవాలి. వాటర్ మెలన్ని షీడ్ లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నాను. పైన రెడ్ ఉంటుంది కదా, అంతే తీయండి. లాస్ట్ దాకా వైట్ తీయొద్దు, కొంచెం చేదులాగా వస్తుంది. ఇలాగ షీడ్స్లు తీసి ఒక పెద్ద మిక్సీ జార్లోన ముక్కలుగాన చిన్న ముక్కలు కోసుకోండి. షీడ్ లేకుండా తప్పకుండా తీసి చక్కగా పెద్ద ముక్కలు కోసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే మిక్సీ జార్లో మిక్సీ అయిపోతుంది కదా అని. ఇలాగా చక్కగా తీసుకొని మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని చక్కగా వాష్ చేసి దాన్ని పీల్ ఆఫ్ చేసి ఇలాగా ఈ జ్యూస్లో వేసేసుకోండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగా ఎక్దమ్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ అయిపోతుందండి. వేసవికాలంలోన బయట జ్యూసులు బయటగా ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్లు, ఇవన్నీ తాగితే ఆరోగ్యానికి ఏం మంచిది కాదు. చూస్తారు కదా ఏదైనా జ్యూస్లు ఎలా తీస్తారు వాళ్ళు, శుభ్రం లేకుండా ఎక్దమ్ అన్హైజీనిక్లోన. అందు గురించే ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే ఇది 2 రోజులు ఏం కాదు ఫ్రిడ్జ్లోన. దానికంటే ఎక్కువ రోజులు పెట్టొద్దు. ఇలాగ మీ చేతితో చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా టేస్టీ, ఇంకా హెల్దీ, చాలా బాగుంటుందండి. ఇలాగా వాటర్ మెలన్, నేను ఒక పెద్ద వాటర్ మెలన్ వేస్తున్నాను. 2 వాటర్ మెలన్ చక్కగా షీడ్స్లు తీసుకుంటూ ఇలాగా. మా వాటర్ మెలన్ కొంచెం స్వీట్ తక్కువ ఉంది, నేను షుగర్ ఇంకేస్తాను. మీరు కానీ చాలా హెల్త్ కాన్షియస్ అయితే షుగర్ వేయొద్దు. ఇంకా స్వీట్గా ఉంటే వాటర్ మెలన్ అసలు వేయొద్దు. చూడండి, వాటర్ మెలన్ నేను కోసి పెట్టేసుకున్నాను కదా, దేనిలోకి వేస్తున్నాను. ఒక కప్పుడు గ్రేప్స్ చక్కగా కడిగేసుకొని వేసుకుంటున్నాను. మీ కాడ బ్లాక్ గ్రేప్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఇది బనానా. మా ఇంట్లో బనానా చాలా ఎక్కువ రేర్ ఇష్టపడరు జ్యూస్లోకి. అప్పటికైనా ఒక 2 నేను వేస్తాను. మీకు కానీ ఇంట్లోనే బనానా ఇష్టపడితే మీరు కొంచెం 2-3 అయినా వేసేసుకోండి. అలాగా రఫ్లీ కట్ చేసుకుంటూ 2 బనానాలు వేసుకుంటున్నాను నేను. చాలామంది బనానాలకి కొంచెం స్మెల్ వస్తుందని వేసుకోరు, ఇష్టపడదు పిల్లలకి. ఇంకా దాని తర్వాత వేస్తాను పప్పాయ చాలా మంచిదండి, తప్పకుండా వేయండి. నార్మల్గానే పప్పాయ తెచ్చేసి ఇంట్లో తినాలి అండి. లేడీస్లకి అయితే పప్పాయ చాలా అమృతంలాడిది. తప్పకుండా మన డైట్లోను మాత్రం దీనికి ఇంక్లూడ్ చేయాలి పప్పాయ అని. ఎప్పుడైనా నార్మల్ టైంలో ఇంకా పప్పాయ ఇంట్లోనే ఇప్పుడు ఉంటుంది, మా ఆయన తెస్తూనే ఉంటారు. చాలా మంచిదండి పప్పాయ ఆరోగ్యానికి. అందుగురించి పప్పాయ తప్పకుండా యాడ్ చేయండి. దీని షీడ్స్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇలా అన్ని షీడ్స్లు తీసేసుకోండి పూర్తిగా గుజ్జుతో. ఇంకా వైట్ కనిపిస్తుంది చూడండి షీడ్స్ల పక్కన, అది తప్పకుండా తీయండి. కొంచెం బిట్టర్గా ఉంటాయి అవి. దాని తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి. పీల్ ఆఫ్ చేసి ఇలాగా దీన్ని పెద్ద ముక్కలుగానే ఇలా వేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇది మస్క్ మెలన్ అండి. మీ దగ్గర ఏంటంటారు చెప్పండి, తెలుగులో నాకు దీనికి ఏంటంటారో తెలియదు. మా దగ్గర ఖర్బూజా అంటారు, తర్బూజా అంటారు వాటర్ మెలన్కి. దీనికి ఖర్బూజా అంటారు. దీనికి చాలా టేస్టీగా ఎక్దమ్ వాటర్ ఫామ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు నేను తినేదాన్ని కాదు, కొంచెం స్మెల్తో కొంచెం వేరేలాగా ఉంటుందని. దాని తర్వాత దీనికి టేస్ట్ పట్టానా అప్పటి నుంచి వదలటం లేదు. దీన్ని చాలా బాగుంటుందండి, మా ఆయన తెస్తూనే ఉంటారు. అయితే ఇది ఇంకా వేసుకుని ఇలాగ చేతితోటి మీరు ఇలాగ తీసేసుకుంటూ వచ్చేస్తుంది దీని షీడ్స్. దీన్ని కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసి దీన్ని కూడా వేసేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మిక్స్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ. ఇంకా సమ్మర్ స్పెషల్ అండి, తప్పకుండా ఒకసారి చేయండి. మళ్ళీ నా కామెంట్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది మీతోటి కూడా అని. చాలా బాగుంటుంది. ఇంకా బయట జ్యూస్ లూసులన్నీ మర్చిపోతారు మీరు. ఎప్పుడైనా ఇంట్లో చేసేసుకుని తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఉంటుందండి, ఒక రోజంతా ఉంటుంది. 2 రోజులు పెట్టవద్దు, ఎందుకంటే వేసవులు కదా, కొంచెం పాడింగ్ అయిపోతుందని ఉంటుంది ఎక్కువ. ఓహో, షీట్ పడిపోయిందే, తీసేస్తున్నాను. మళ్ళీ ఒక వాటర్ మెలన్ తలక ముక్కు ఉంది పెద్దది, ఇప్పుడు కట్ చేసి చూపించాను చూడండి. అలాగా మళ్ళీ నిండుగా వేసుకుంటున్నాను. దీనిలో వేస్తున్నాను, ఇది షికంజీ పౌడర్ అండి. దాని రెసిపీ కావాలంటే తప్పకుండా చెప్పండి, నేను చూపిస్తాను మీకు. కొంచెం షుగర్ వేస్తున్నాను, ఒక 4-5 చెంచాలు. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్లోనే ఎక్కువ షుగర్ లేదు, అంటే తీపి లేదు, తక్కువ తీపి ఉంది. దాని నుంచి నేను షుగర్ వేసుకుంటాను. మీరు కానీ హెల్త్ కాన్షియస్, మీ ఫ్రూట్స్లో స్వీట్ ఉన్నదంటే వేసుకోవద్దు. షికంజీ పౌడర్ వస్తుంది, ఇది బయటికి దొరుకుతుంది. లేకపోతే మీరు నాకు కమెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా అది చేసి చూపిస్తాను. ఒక 1 చెంచాడు వేసుకోండి. తర్వాత చక్కగా బర్ఫ్ వేసుకుంటూ దీన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ దీనికి మిక్సీ పట్టించుకోవాలి. ఇది డీమార్ట్ నుంచి నాకు మా అబ్బాయి తెచ్చాడండి. షీల్డ్ అంటే ఇది స్కెలెటిన్ తలక గ్లాసెస్లు. నేను ఎందులోనే సర్వ్ చేస్తానని. పెద్ద గ్లాసెస్లు కదా, జ్యూసులు తక్కువ గ్లాసులు అవి కూడా పెద్ద గ్లాసులు ఇస్తే తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి. అంతేనండి, చూడండి నేను జ్యూస్ పట్టించేసాను, ఎగ్దమ్ వేసుకున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ. దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుంటామా, తక్కిన ఫ్రూట్లు ఉన్నాయి కదా, చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుని ఇలా పైన వేసుకుంటే అందంగానే కనిపిస్తే పిల్లలు ఇంకా చక్కగా చక్కగా కనిపిస్తున్న వస్తువులే తింటారు, తాగుతారు. అయితే మీరు ఇంకా అలాగా కొంచెం డెకరేట్ చేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది హెల్దీ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ నాకు మంచి కమెంట్స్లు పెట్టగలరు మీరు. మీతోటి కూడా ఎలా రెడీ అయింది మిక్స్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఈ వేసవి కాలాల్లోన మీరు ఏటి తాగాలి, తినాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు ఈ వీడియోలో నాకు తప్పకుండా చెప్పండి. ఇది మా మమ్మీ చెప్తారు ఎలాగ రెడీ అయిందండి, వినండి. తాగుతున్నారు. చాలా బాగుంది, తప్పకుండా ఒకసారి చేయండి అని హిందీలో చెప్తున్నారు పూర్తిగా. 100% బాగుంది, మీరు తప్పకుండా చేయండి. చాలా అవసరం, మా వ్యూవర్స్ గురించి చెప్తున్నారు, చాలా అవసరంగా ఉంది, తప్పకుండా ఒకసారి చేయండి, ఇలాగే చేసి చూడండి మీరు అని చెప్తున్నారు. అంటే మా అమ్మ మాట చెప్పి వినండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మరి మంచి కమెంట్స్లు పెట్టగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.